పశ్చిమాసియా దేశాల్లో వారం రోజులుగా పైగా యుద్ధం కొనసాగుతుంది. ఆ విషయం అందరికి తెలిసిందే. సో ముఖ్యంగా ఇరాన్ తన పొరుగు దేశాలపై వరుసగా క్షేపణలు మరియు డ్రోన్లతో దాడి చేస్తుంది. ఎందుకు చేస్తుందో కూడా మనకు తెలుసు. సౌదీ, దుబాయ్, బహ్రెయిన్ వంటి ప్రాంతాల్లో దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయులు సురక్షితంగా ఉండాలని భారతీయ రాయబారి కార్యాలయాలు చూస్తున్నాయన్నమాట. స్థానిక ప్రభుత్వాలు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కోరుతున్నాయి. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో లక్షలాది మంది భారతీయులు ఉద్యోగ వ్యాపారాల రీత్యా నివసిస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పటి వరకు ఇరాన్ దాడుల వల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులకు ఎటువంటి ప్రాణాన్ని కలగలేదు. అయితే ఈ తరుణంలో యుఏఈ ప్రభుత్వం ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా జారీ చేసింది. అదేంటంటే ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన వీడియోలు మరియు ఫోటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇది ప్రజల్లో అనవసరమైన ఆందోళనలు కలిగిస్తోంది. దీనిపై యుఏఈ అటార్నీ జనరల్ హమీద్ సైఫ్ అల్ షమ్సీ సంధిస్తూ కఠిన హెచ్చరికలు జారీ చేశారన్నమాట. దాడులు జరిగిన ప్రదేశాలను, అక్కడి శిథిలాలను, పడిపోయిన క్షేపణలు లేదా డ్రోన్లను ఫోటోలు తీయడం లేదా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం నేరమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి చర్యల వల్ల సమాజంలో అశాంతి నెలకొంటుందని, ప్రజల భద్రత తమకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. యుఏఈలో జనజీవనం సాధారణంగానే ఉందని, పుకారులను వ్యాప్తి చేసి దాన్ని పాడు చేయొద్దని కోరుతా ఉన్నారు. ఒకవేళ తప్పుడు వార్తలు ప్రజలను తప్పుదోవ పట్టించే నివేదికలు షేర్ చేస్తే 1,00,000 దివాన్లు, జరిమానా మరియు 1 ఏడాది జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారన్నమాట. అత్యవసర పరిస్థితులు లేదా విపత్తు సమయాల్లో ప్రజలను భయాందోళనకు గురి చేసేలా, జాతీయ ఆర్థిక వ్యవస్థకు లేదా ప్రజాశాంతికి భంగం కలిగించేలా వార్తలు వ్యాప్తి చేస్తే 2 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని భారతీయులు అందరికీ కూడా హెచ్చరించారు అక్కడ. చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఈ వీడియో చూస్తే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. లేని పక్షంలో మీకు 2 ఏళ్లు జైలు శిక్ష అంటారు, కానీ తర్వాత మాత్రం టార్చర్ మామూలుగా ఉండదు. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో రూల్స్ ఆ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.